హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ. ఇప్పుడు మీరు చూడబోయే ఈ హౌస్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చి నార్త్ ఫేసింగ్లో వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ పక్కన హౌస్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. దాని పక్క హౌసు ఇది చూస్తున్నారు, ఈ చెట్లు కనబడుతుంది కదండి, ఇదే హౌస్. ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఈ హౌసు. ఇది G+2గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఉంటుందండి. ఈ హౌస్ కట్టి ఆల్మోస్ట్ 15 years అయిందండి, కానీ చాలా బాగుంటుందండి లోపల హౌస్. ఇది పక్కన కన్స్ట్రక్షన్ జరగడం వల్ల ఎదురు చెట్లు ఉన్న వాళ్ళు మీకు క్లియర్గా కనబడట్లేదు హౌసు, కానీ చాలా బాగుంటుందండి. G+2 హౌస్ ఇది చాలా స్ట్రాంగ్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ హౌస్ వచ్చి 86 గజాల్లో కట్టడం జరిగిందండి. 86 square yards అండి ఈ హౌసు. చూస్తున్నారు కదా, దీని లొకేషన్ వచ్చి ముత్యాలంపాడులో ఉంటుందండి. ఈ హౌసు ముత్యాలంపాడులో వస్తుంది ఈ హౌసు. ఇంటి ముందు రోడ్డు వచ్చి 25 అడుగులు ఉంటుందండి. రోడ్డు నుంచి మెయిన్ రోడ్ నుంచి ముత్యాలంపాడు మెయిన్ రోడ్ నుంచి ఈ హౌస్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఒక 6-7 houses దాటిన తర్వాత ఈ హౌస్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ హౌస్ ఇది G+2 హౌసు. ఇది వచ్చి 85 లక్షలు చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుందండి, మాట్లాడుకోవచ్చు. ప్రైస్ ప్రకారం అక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం హౌస్ కన్స్ట్రక్షన్ వాల్యూ ఎంత ఉంది, ల్యాండ్ కాస్ట్ ఎంత పడుతుంది ఏంటని దాని ప్రకారం మనం మాట్లాడుకోవచ్చు. చెప్పిన రేటు కాకుండా మనం వాళ్ళతో నెగోషియేట్ చేసుకోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది. రోడ్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఉత్తరం ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ కూడా బాగా వస్తుంది. మనం ఆ పక్కన హౌస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దీనికి ఆపోజిట్లో కూడా అపార్ట్మెంట్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. మంచి ప్రైమ్ లొకేషను. 85 లక్షలు చెప్తున్నారు. నార్త్ ఫేసింగ్ G+2 హౌసు. లొకేషన్ ముత్యాలంపాడు.